ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కిరణ్ రాయల్ గారు ఉన్నారు. మీకు టైం ఇస్తాను. కిరణ్ రాయల్ గారు నమస్కారం. కిరణ్ రాయల్ గారు సార్ చెప్పండి. నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? చెప్పండి. ఏంటి మొత్తంగా అసలు కల్తీయే జరగలేదు, జంతువుల కొవ్వు అని చెప్పి మాపై విష ప్రచారం చేశారు, రాజకీయానికి వాడుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని చెప్పి వైసీపీ నేతలు మీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? నిజమే కదా, కల్తీ జరగలేదు. ఎందుకంటే అక్కడ నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి. నెయ్యే లేదు. ఏదో పామాయిల్, రసాయనాలు, ఏదో ఆయిల్, అవి ఇవి చెత్తా చెదారము ఏవేవో చెప్పకూడదని కలిపేసి ఒక కాక్టెల్ లా తయారు చేసి దాన్ని తీసుకొచ్చేసి నెయ్యి అని చెప్పి డబ్బుల కోసం కకృతి పడి 63 లక్షల కేజీల ట్రన్ తీసుకొచ్చి తిరుమలకు తరలించి 100 కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా 20 కోట్ల లడ్డు తయారు చేసి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంది టీటీడీ. కాబట్టి అక్కడ నెయ్యి లేదు. నెయ్యి కావాలంటే పాలు కావాలి. ఆడ పాలిచ్చే డైరీ లేదు, పాలిచ్చే వాతావరణం లేదు, ఆవులు లేవు, గేదెలు లేవు, ఎలా వస్తాయి పాలు చెప్పండి. మరి 2018లో అప్పుడున్న తెలుగుదేశం పార్టీయే కదా అక్కడికి వెళ్లి అక్కడ ల్యాబులు టెస్ట్ చేసి వచ్చి బోలేబాబా డైరీకి అనుమతి ఇచ్చిందని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. రిపోర్ట్ లో కూడా ఆన్సర్ వచ్చింది. ఫిబ్రవరి 2019లో కూడా 82,000 కేజీలకి అనుమతి ఇచ్చింది టీటీడీ. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కిరణ్ రాయల్ గారు అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది సార్. అదెట్ట సపరేట్? వినండి. ఆ రోజు టీటీడీ పర్మిషన్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చేటప్పుడు ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ రోజు అక్కడ డైరీకి ఉన్న ఫాములు ఆ రోజు వాళ్ళు చూపించిందని వేరే సెటప్ అప్పుడు చేస్తున్నారు. అప్పుడు మేము చెక్ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి తీసుకునే వాళ్ళం. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాబ్ టెస్టింగ్ అని ఏమి లేదు, కేవలం వాటాలు వేసుకొని మీరు ఎట్లా పంపించండి మేము చూసేస్తామని చెప్పి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5,50,00,000తో బేటా సైట్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఒక టెస్టింగ్ మిషన్స్ ని జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి పరిస్థితి మీరు మర్చిపోతున్నారు. మీరు చూడండి, 5,50,00,000తో భక్తుల యొక్క మీరు ఎంక్వైరీ మధుసూదన్ గారు ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని కూడా ఖండిస్తున్నా. సో జగన్ ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వం అనేది పక్కన పెడితే అక్కడ విరాళాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇచ్చారు. సో అది ల్యాబులు ఏర్పాటు చేయొచ్చు, నేతి కోసం ఇంకోటి ఏదైనా కావచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా అని చెప్పట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా అని చెప్పట్లేదు. ఒక విరాళం ఆన్సర్ తీసుకుందాం. కిరణ్ రాయల్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ మనకు హోటల్ పెడతారండి. హోటల్ పెట్టిన మొదటి 10 రోజులు బాగా చూసుకుంటాడు. 11 రోజుల నుంచి ఒక ఆర్డర్ ఇస్తాం, మనం రోజు మాకు ఫుడ్ పంపించమని చెప్పి. మనం చూడ 11 రోజుల నుంచి ఏం పంపిస్తాడు వాడు పంపించి మనం బైక్ పంపిస్తుంటాం. ఇక్కడ ప్రసాద్ గారి సబ్మిషన్ ఒకటి ఉంది. ప్రసాద్ గారు ఏంటి మీ సబ్మిషన్?